మరి సత్య గురించి అనేక విషయాలు చెప్పొచ్చు. గొప్ప సాక్ష్యం కలిగిన స్త్రీ, ప్రభువుని అంగీకరించిన స్త్రీ. బైబిల్లో కవిత కూడా ఉంది. కవిత ఈ భూలోకములో జీవిస్తున్నప్పుడు అనేకమైన సత్క్రియలు చేస్తుంది, అనేకమైన మంచి క్రియలు చేస్తుంది. ఈ లోకములో మనం చనిపోతే మనకు కూడా మన ఆస్తి రాదు. ఈ లోకములో మనం చనిపోతే మనకు కూడా మన వెండి రాదు, బంగారం రాదు. అయితే మనతో వచ్చేదేం తెలుసా ప్రియులారా? మన సత్క్రియలే మనతో వస్తాయి. నేడు దినాన్ని చాలా సందర్భాల్లో కృష్ణ గారు మందిరానికి వచ్చేటప్పుడు చక్కటి మాట చెప్పేది, అన్నా నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి, నా భర్త రక్షించబడాలి, నా బిడ్డ నా కుమారుడు దేవునిలో ఉండాలి. ఈ రెండు విషయాలు కృష్ణ గారు చెబుతూ వచ్చారు. చూడండి, చనిపోయేటప్పుడు కూడా చివరి మాటలు ఏంటి అని అడుగుతారు. చివరి మాటలు కృష్ణ గారు పలికిన మాటలు, నాతో చెప్పిన మాటలు ఏంటంటే, అంతకుముందు వారంలో కలిసినప్పుడు, అన్నా మా కుటుంబం అంతా రక్షించబడాలి, మా కోసము ప్రార్థన చేయండి. ఆమె రక్షించబడ్డది, దేవుని అంగీకరించింది. ఈ లోకములో శాశ్వతమైనది ఏదీ లేదు. మంటిలో మనమందరం కూడా కలవాలి. ఆడు మహాత్మా గాంధీ అయినా మంటితో చేయబడిన వాడు మంటిలో కలిసిపోవాలి. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. ప్రియులారా, మరి అక్కవలే మనందరం కూడా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెడతాం, వెనక ముందు వెళ్తాం. అక్క చనిపోతే దేవుని రాజ్యములో పరదేశంలో ఉంటుందని ఒక నిరీక్షణ కలిగి ఉంది. అపొస్తలుడైన పౌలు అంటాడు, మరణమైతే నాకు లాభము, మరణమైతే మేలు, మరణమైతే విలువైనదే అంటారు. ఎందుకు విలువైంది మరణం అంటే? మరణం అంటే ఎందుకు విలువైనది? మరణం అంటే ఎందుకు లాభమైనది అంటే, మరణం అంటే ఎందుకు ధన్యకరమైనది అంటే, అక్క దేవుని అంగీకరించి చనిపోయింది. నీతిమంతుల మరణము దేవుని దృష్టికి విలువైనది, విలువైన మరణాన్ని పొందింది. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో మనం కూడా చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మరణం అంటే ఆత్మ శరీరము, మనిషిలో నుండి ఆత్మ దూరమైంది, ప్రాణము దూరమైంది. అదే మరణం. మరణాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుడు మానవుని మంటితో నిర్మించాడు కాబట్టి తిరిగి ఏమైపోవాలి? మన్నైపోవాలి. కాబట్టి ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథములో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లు జీవించాడు, తనకిష్టం వచ్చినట్టు ఈ లోకములో సుఖభోగములు అనిపించాడు. ఒక దినాన్ని చనిపోయాడు, నరకములో ఉన్నాడు. దరిద్రుడైన లాజరు చనిపోయాడు. ఒక దినాన్ని పరలోక రాజ్యములో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నీకిచ్చిన జీవితము ఈ లోకములో ఒక మంచి సత్క్రియల వల్ల కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి సత్యకు కూడా ఒక మంచి బిలీవర్, ఒక మంచి విశ్వాసి, ఒక సత్క్రియలు కలిగిన అనేక మందిని దేవుని సన్నిధిలోకి నడిపించింది. నేను కూడా కొన్ని సందర్భాల్లో ఈ మందిరానికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు పోయిన నెలలో చెప్పిన వాక్యము గుర్తుపెట్టుకుని, అమ్మా పోయిన ఆల్నే పేరులో ఏ వాక్యము చెప్పారంటే చెప్పేది. అంటే అంత ఆత్మీయంగా అక్కడ సిద్ధపరుస్తూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, అక్కడి గురించి దినాన్ని గ్రామస్తులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్క దేవుని ఎరిగింది,
దేవుని రాజ్యంలో ఉంటుంది. రేపటి దినం మనం కూడా చనిపోవచ్చు. మనము కూడా చనిపోతే ఎక్కడికి వెళ్తాం అనే ప్రశ్న ఈ సాయంకాలం సమయంలో అందరం వేసుకోవాలి. ఇంకా యేసు ప్రభువారు ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఇంకెవరైనా యేసు ప్రభువాన్ని అంగీకరించకపోతే, ఇంకా యేసు ప్రభువాన్ని మీరు ఇంకా తెలుసుకోకపోతే, ఆయన నీ కొరకై నా కొరకై ఆయన సిలువలో రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆ యేసు ప్రభువాన్ని అంగీకరించండి. అక్క అయితే దేవుని అంగీకరించింది, మనము కూడా మరి అక్క సత్క్రియలు కలిగి జీవించింది. ఈ లోకములో మంచి సాక్ష్యము కలిగి జీవించింది. నీతిమంతులు నిత్యము కూడా జ్ఞాపకంలో ఉంటారు. అక్క స్థలం మార్చబడింది. ఇప్పుడు ఇంతవరకు ఈ లోకములో ఉంది, ఇప్పుడు ఎక్కడుంది? కీర్తన 16వ అధ్యాయంలో మనోహరమైన స్థలములలో ఏం చేస్తుందట? పాలు పంపులు ఉన్నాయి. మనోహరమైన స్థలం వెళ్ళింది. ఈ స్థలం వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే వీసా ఉండాలి, ఏదైనా దూరం వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. అయితే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనం ఆ నిత్యరాజ్యం చేరాలంటే మనకు కూడా ఒక వీసా కావాలి. ఏంటి ఆ వీసా అంటే? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలంట? అంగీకరించాలి. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ చెంత చేర్చుకోవాలి. ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించలేదో మరి ఈ సాయంకాల సమయంలో ఆయనను అంగీకరించండి, స్వీకరించండి. ఇదిగో నేను వెళ్ళి స్థలము సిద్ధపరుచున్నానని సెలవిస్తున్నాడు. ఈ మనోహరమైన స్థలము చేరాలంటే, ఆ స్థలానికి కూడా మనం వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాల ప్రియులలో ఈ వాక్యం వింటున్న మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడుదురు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మన మధ్యలో ఉన్న దైవసేవకులు ప్రార్థన చేస్తారు. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాదం చెంత సాగిలపడుతున్నాం. నాయన, కనికరం కలిగిన దేవుడవు, ప్రేమ స్వరూపుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ప్రభువా మా కొరకై ఆ కలువరి శిలువలో మీరు చెల్లించిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు చిందించిన రక్తంలో మా ప్రతి పాపము కడిగి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు. ఎక్కడ వారమో మమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఒక తండ్రి బిడ్డలుగా, తండ్రి ఒక పెద్ద కుటుంబముగా మమ్మల్ని అందరినీ సమకూర్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదేనో మా ప్రియ ప్రభా, మీ దాసురాలు సహోదరి సత్యక్కని మా ప్రభా తండ్రి మీ చిరాగృహానికి పిలుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ లోకంలో జన్మింపజేసి మా ప్రభా కుటుంబాన్ని ఇచ్చి మీ అనాదికాల సంకల్పం చొప్పున మీ బిడ్డను మా ప్రభా మీ రక్షణతో అలంకరించి ఈ లోకంలో తండ్రి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మిమ్మల్ని హత్తుకొని ప్రభువా మీతో మా ప్రభువా సహవాసం చేస్తూ కుటుంబాన్ని మీ వైపు నడిపించాలనే ఆశతో మా ప్రభువా బిడ్డపడిన ప్రయాసంతో బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, దానికి ఇచ్చినటువంటి మంచి సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ప్రభు, ఈ లోకంలో మేము అందరం కూడా డబ్బు సంపాదిస్తాం, ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటాం, కానీ మంచి పేరు సంపాదించుకోలేం. కానీ ఈ బిడ్డ ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేదు, కానీ ఆస్తులు అంతస్తులు తాత్కాలికమైన ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేవన్నీ వాటి కోసం ప్రయాసపడలేదు, కానీ మంచి సాక్ష్యాన్ని బిడ్డ సంపాదించుకుని మా ప్రభువా మీ చిరాగృహాన్ని చేరుకుంది. అందరి బట్టి మీకు వందనాలు. మీకు ఇష్టమైంది ఈ బిడ్డను మీరు తీసుకున్నారు ప్రభువా. ప్రశ్నించడానికి మేము ఎవరూ సరిపోం మా ప్రభువా. అయితే దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి కుమారుడి కొరకు, అక్క వాళ్ళ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీరే వారిని ఆదరించండి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానన్నారు. ఆ రీతిగా బిడ్డలు మీరు ఆదరించండి. ముఖ్యంగా తను నడుచుకున్నటువంటి మార్గంలో ప్రభువా
బిడ్డలు నడిచి వారు కూడా మంచి సాక్ష్యం కలిగి లోకంలో ఏం సంపాదించినా అది మేము తీసుకుపోలేమనే సత్యాన్ని వారు గ్రహించి ప్రభువా మేము యాత్రికులం పరదేశులము నిలవరమైన పట్టణం మాకు ఇక్కడ ఏది లేదు అనే సత్యాన్ని గ్రహించి మీ మార్గంలో నడుస్తూ రక్షించబడి మీ కొరకు సాక్షులు వారు కూడా జీవించినట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మా ప్రభు ప్రయాసపడిన మీ దాసులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రం. ప్రభా ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి. ముందున్న కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరిగించుకోండి ప్రభా. తండ్రి మీ కృపను చూపించమని సంఘస్థులు, రక్త సంబంధులు, చెల్లెలు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభు వారందరినీ మీరు ఆదరించండి ప్రభా, ధైర్యపరచమని. తండ్రి ఎడపాపు అనేది చాలా భయంకరమైన బాధ, కానీ ప్రభు అది మీరే వారికి భర్తీ చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు ప్రభువును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఆయన కృపా సమాధానము ఈ కుటుంబంపై సదాకాలము తోడుగా ఉండి నడిపించి కాపాడి భద్రపరుచును గాక. ఆమేన్. దయచేసి గమనించండి.